కొద్ది దూరంలో ఒకడు సంశయిస్తూ నిల్చుని ఉంటాడు. అతన్ని గమనించిన రామానుజులు దగ్గరికి పిలుస్తారు. ఏమి నాయనా, నీకు ఏమి కావాలను? స్వామి, మరి నేను గురువుగారు, వీడు మీ వద్ద విద్యాభ్యాసం చేయాలంటాడు. వీడు తక్కువ జాతి వాడు. వీడికి ఎంత ధైర్యం ఉంటే మీతోనే మాట్లాడతాడు. ఒరేయ్ నువ్వు! క్షమించండి గురువుగారు. విద్య నేర్చుకోవడానికి జాతితో పనిలేదు. సంఘంలో మీకు గౌరవం మీ జ్ఞానము వల్లనే లభిస్తుంది, కానీ మీ జాతి వల్ల కాదు. మన సమాజానికి అందరూ మూలస్తంభాల వంటి వారు. ఈ పుల్లలన్నీ ఒకే బలంతో ఉన్నవి, కానీ రంగు వేరు. ఆ పుల్లల మీద ఒక పలక పెడతారు. ఒక పుల్లను లాగినప్పుడు మొత్తం పడిపోతుంది. చూశారా? ఇతరులను తక్కువగా చూస్తూ బలహీనులను చేస్తే ఏదో ఒక రోజు ఇలాగే అంతా పతనమైపోతుంది. అందరూ ఐకమత్యంతో సమానత్వంతో ఉండి బాధ్యతగా ధర్మాన్ని కాపాడుతారో మన సమాజం బలంగా నిలబడుతుంది, ఎంతైనా పురోగతి చెందుతుంది.